కాసేపట్లో మాగంటి గోపీనాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది. మరికాసేపట్లో మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు మాజీ సీఎం కేసీఆర్. మరికాసేపట్లో చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి అయితే కాసేపట్లో నివాళులర్పించనున్నారు. అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఆయన యొక్క మృతదేహాన్ని ఏఐజీ హాస్పిటల్ నుంచి మాదాపూర్ లో ఉన్నటువంటి నివాసానికి తరలించారు. ప్రజెంట్ మాదాపూర్ నివాసంలోనే ఆయన యొక్క మృతదేహాన్ని వైపున అభిమానులు బీఆర్ఎస్ శ్రేణుల యొక్క సందర్శనార్థం ఉంచడం జరిగింది. ఇవాళ 4:30 అంత్యక్రియలు అనేది పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే రాహుకాలం అనేది 4:30 ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది అని ఇప్పటికే తెలియజేసిన నేపథ్యంలోనే పురోహితుల తెలియజేసిన తర్వాత ముహూర్తాన్ని బట్టి అంటే 4:30 లోపల యొక్క అంత్యక్రియలు పూర్తి చేయాలనేది వాటి కుటుంబ సభ్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు. ఇక అందులో భాగంగానే ఆయన ఒక పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మాగంటి గోపీనాథ్ చివరిసారిగా చూసేందుకు ఆయన యొక్క భౌతికాయాన్ని చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అటు నాయకులు కావచ్చు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కళ్ళు కూడా 4:30 అంటే 4:30 అంత్యక్రియలు పూర్తవ్వాలి అంటే ఖచ్చితంగా 2 గంటల వరకు ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి చివరిసారిగా చూసి వెళ్లాలనేది కేటీఆర్ తెలియజేసినటువంటి మాట. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టం కూడా ఇచ్చారు. వారి యొక్క సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలియజేయడం జరిగింది. ఇక ఇవాళ 4:30 జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అనేవి జరగబోతున్నాయి. ఇక ఇప్పటికే అటు జూబ్లీహిల్స్ మరోవైపున మహాప్రస్థానం దగ్గర అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రారంభించారు. అలాగే ఈ ప్రస్తుతం నివాసం వద్ద వరుసగా బీఆర్ఎస్ శ్రేణులు అలాగే పార్టీలతో సంబంధం లేకుండా ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నాయకులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అలాగే మిత్రపక్షం కావచ్చు లేకపోతే ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అలాగే మాలోత్ కవిత, ఇతర నేతలందరూ కూడా ఇటు చేరుకొని ఇటు ఆయనకు చివరిసారిగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాలను కూడా మీడియాతో పంచుకోవడం జరిగింది. వాస్తవానికి మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 సార్లు గెలవడం అనేది ఒక ఏ నేతకైనా సరే అంత ఈజీ కాదు. అలాంటిది ఆయన అన్నగారి పార్టీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా తన యొక్క సత్తా ఏంటో చూపించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా 2 సార్లు విజయం సాధించి ఆయన ఘనతను చాటుకున్నారు. చాలా మృదు స్వభావిగా ఉండేవారు. ఆ నియోజకవర్గంలో ఎటువంటి కాంట్రవర్సీస్ జోలికి వెళ్లకుండా ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా మీడియాతో షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉండగానే ఇక మరికొద్దిసేపట్లోనే ఇటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఇప్పటికే బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే ఆయన మాదాపూర్ నివాసానికి చేరుకొని మాగంటి గోపీనాథ్ కు చివరిసారిగా నివాళులు అర్పించేందుకు చేరుకోబోతున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.